శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూడబోయే ముందు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కమెంట్ చేయండి. శనివారం శనిదేవుని వారంగా పరిగణించబడుతుంది. శనివారానికి అధిపతి శనిదేవుడు కావటంతో శనివారం రోజు చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజు ఇంట్లో ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ మీరు తెలియక ఈ పనులు చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి స్త్రీలు తప్పక చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. శనివారం నాడు నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు. శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పులు పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఆవునేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు. ఈ రోజున ఎవరికైనా నల్లని వస్తువులను దానం చేస్తే మంచిది. శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు. ఇనుప వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెప్తుంటారు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య తగాదలకు దారితీస్తుంది. శనివారం స్నానం చేసిన తరువాత హనుమాన్ చాలీసా లేదా శని చాలీసా పఠించటం మంచిది. శనివారం ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరిన కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి. శాస్త్రాల ప్రకారం శనివారం నాడు ఏదైనా జంతువుకి బెల్లం మరియు శనగపిండి తినిపిస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుస్తుంది. ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు. శనివారం రోజు మీ పాత బట్టలు ఎవరికీ దానంగా ఇవ్వకండి. శనివారం నాడు చెప్పులు, బూట్లు అస్సలు కొనకూడదు. శనివారం నాడు ఈ పనులు చేస్తే మీ పురోగతి నశిస్తుంది. శనివారాలలో ఉప్పు కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. దీనివల్ల మీరు అప్పులు చేయవలసి వస్తుంది. శనివారం అనగానే మనకు ఆపద మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుండి గట్టెక్కించమని వేడుకుంటాం. శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చెయ్యండి. తరువాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చెయ్యండి. ఈ బియ్యం పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. వెంకన్న అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇలా చేయటం కుదరని వారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర ఆలయం దర్శించి ఆవునేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు, కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే వారు ఒక శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. తమలపాకులు ధనలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకులు. ఇంట్లోని పూజా గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించటం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుపెట్టుకోండి.
శనివారం నాడు ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించటం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం నాడు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు. శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపించండి. దీనివల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే అవి దూరమవుతాయి. అలాగే చీమలకు ఆహారంగా బియ్యం పిండి పోయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. శనివారం గుమ్మడికాయ కొనకూడదు. శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం. శనివారం రోజున కొత్త వాహనాలు కొనకూడదు. మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం చిలకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ చిలకను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి. చిలక ఎంత దూరం వెళ్తుందో ఆ వ్యక్తి యొక్క అదృష్టం అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పని జరగకపోయినా శనివారం సాయంత్రం కొన్ని మినపగింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి. పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ పరిహారం 11 శనివారాలు చేయటం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. శనివారం సాయంత్రం ఒక నల్లగుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచి శనిదేవుని ముందు ఆవ నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పొయ్యండి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికీ ఇవ్వకండి. మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి. మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శనివారాల్లో మర్రి చెట్టు కింద 2 పూటల దీపం వెలిగించండి. అది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించటం వల్ల సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, శనివారం రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీకు సంపద పెరుగుతుంది. శనివారం రోజు నల్లని బట్టలను దానం చేయటం ద్వారా మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.